சி ஜோசப் விஜய் எனும் நான் తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 మే 10వ తేదీ ఒక అద్భుతమైన మలుపుగా నిలిచిపోతుంది. సుమారు 60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ వెండితెర దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ వేడుక కేవలం పదవి స్వీకారం మాత్రమే కాకుండా ఒక కొత్త రాజకీయ ఆలోచనకు నాంది పలికింది. గత దశాబ్దాలుగా డిఎంకే మరియు ఏఐఏడిఎంకే వీరి మధ్య అధికారం మారుతూ వచ్చిన పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ మొదటి ప్రయత్నంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం భారత రాజకీయాల్లోనే ఒక చారిత్రక ఘట్టం. 2026 తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ పెట్టిన 2 సంవత్సరాలలోనే ఇంత పెద్ద విజయం సాధించడం అరుదైన విషయం. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు కావాలి, కానీ టీవీకేకు 10 సీట్లు తక్కువ కావడంతో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని హంగ్ పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇలా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం కూడా ఇదే మొదటిసారి. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ తనకున్న 5 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించగా ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, విసికే మరియు ఐయుఎంఎల్ వంటి పార్టీలు కూడా విజయ్కు అండగా నిలిచాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే కూటమి బలం 120కి చేరింది. దీంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. మే 10వ తేదీన చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో విజయ్ ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో విజయ్ నలుపు రంగు సూట్, తెలుపు చొక్కా ధరించి ఎంతో ప్రశాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో కనిపించారు. వేలాది మంది అభిమానులు ఉదయం నుంచే పార్టీ జెండాలతో స్టేడియానికి చేరుకుని సందడి చేశారు. ఈ వేడుకలో విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ మరియు శోభలు తమ కుమారుడి ఎదుగుదలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అలాగే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ వేడుకకు హాజరై విజయ్ను అభినందించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా విజయ్ రాహుల్ గాంధీని సంబోధిస్తూ ప్రేమగా నా సోదరుడు అని పిలిచారు. பாராளுமன்ற எதிர்க்கட்சி தலைவர் மதிப்புக்குரிய மை பிரதர் திரு ராகுல் காந்தி அவர்கள். విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సి జోసెఫ్ విజయ్ అను నేను అని చెప్పగానే స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సి జోసెఫ్ విజయ్ ఎనుం நான் పదవి చేపట్టిన తర్వాత విజయ్ తన స్టైల్లో రాహుల్ గాంధీ మరియు ఇతర నాయకులతో కలిసి సెల్ఫీ దిగారు. అలాగే స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులను కవర్ చేస్తూ తన ఫోన్తో ఒక 360 డిగ్రీ వీడియో కూడా తీశారు. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. వేదికపై ఉన్న విజయ్ వాళ్ళ అమ్మ శోభను త్రిష ఆత్మీయంగా హత్తుకోవడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ప్రమాణ స్వీకారం ముగింపులో విజయ్ తనదైన శైలిలో పిడికిలి బిగించి ప్రజలకు అభివాదం చేశారు. ఈ వేడుకలో సాధారణంగా ఒకసారి పాడే వందే మాతరం గీతాన్ని 2 సార్లు పాడడం ఒక ప్రత్యేకతగా నిలిచింది. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ తన మంత్రుల బృందంతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగడమే కాకుండా తన అభిమానులతో సెల్ఫీలు కూడా దిగారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేసిన తొలి ప్రసంగం అత్యంత ఆకర్షణీయంగా మరియు ఆలోచింపజేసే విధంగా సాగింది. సుమారు 12 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో ఆయన ఎక్కడా సినిమా డైలాగులు కాకుండా ప్రజల సమస్యల గురించి చాలా సహజంగా మాట్లాడారు. విజయ్ తన ప్రసంగంలో తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకుగా ఆకలి, పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు అని చెప్పారు. తాను ఎవరిని మోసం చేయడానికి కాకుండా ప్రజల పట్ల ఉన్న కృతజ్ఞతను తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. నేను దేవుడిని కాదు, మీలాంటి ఒక సామాన్య మనిషిని మాత్రమే అని ఆయన చెప్పిన మాటలు ప్రజల హృదయాలను హత్తుకున్నాయి. విజయ్ తన ప్రభుత్వం ఎంతో నిజాయితీగా ఉంటుందని, ప్రజల డబ్బును అస్సలు దోచుకోమని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ఆయన విమర్శించారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ త్వరలోనే ఒక నివేదికను విడుదల చేస్తామని, ప్రజల సొమ్ము ఎలా ఖర్చయిందో ప్రతి పైసా లెక్క చెబుతామని ఆయన చెప్పారు. విజయ్ తన పాలన గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వంలో తన మాట కాకుండా వేరే ఎవరి మాట నడవదని, సమాంతర అధికారాలు ఉండవని చెప్పారు. పదవులు వచ్చాయి కదా అని ఎవరు గర్వపడకూడదని, అధికారం అంటే ప్రజల పట్ల బాధ్యతగా ఉండడమే తప్ప సుఖపడడం కాదని తన మంత్రులకు, కార్యకర్తలకు హెచ్చరిక కూడా చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో మధ్యవర్తులకు లేదా దళారీలకు అస్సలు తావు ఉండదని,
తానే నేరుగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పాడు. తమిళనాడులో అందరికీ సమాన గౌరవం దక్కే పాలన, అన్ని మతాలను సమానంగా చూసే పద్ధతి, లౌకికవాదం ఈ రోజు నుంచే మొదలవుతాయని విజయ్ చెప్పారు. తాను హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇలా అందరి మనిషినని, అందరిని ఒకేలా చూస్తూ పాలన సాగిస్తానని మాట ఇచ్చారు. కుల మతాలతో సంబంధం లేకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగు కోసమే పనిచేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విజయ్తో పాటు టీవీకే పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రి మండలిని ఎంపిక చేయడంలో విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాలనలో అనుభవం ఉన్నటువంటి పెద్దలను, సీనియర్లను మరియు ఉత్సాహం ఉన్నటువంటి యువతను కలిపి తన జట్టుగా మార్చుకున్నారు. విజయ్ తన మంత్రుల జట్టును ఎంచుకోవడంలో అన్ని వర్గాలకు, ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ వర్గం నుంచి రాజమోహన్కు, మహిళల తరపున కీర్తనకు మంత్రి పదవులు ఇచ్చారు. చెన్నై నగరం నుండి 5 మంత్రులను తీసుకోగా పశ్చిమ మరియు దక్షిణ తమిళనాడు ప్రాంతాలకు కూడా తగిన గుర్తింపునిచ్చారు. ముఖ్యంగా సమాజంలోని అన్ని వర్గాలకు మరియు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మంత్రివర్గంలో చోటు ఉండేలా విజయ్ జాగ్రత్త పడ్డారు. విజయ్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయానికి వెళ్లి ప్రజల ప్రాథమిక అవసరాలు మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని 3 కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. ఆ 3 ముఖ్యమైన నిర్ణయాలు: 1. ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం. 2. మహిళా రక్షణ దళం, మహిళల భద్రత కోసం సింగప్పెన్ అనే ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయడం. 3. మాదక ద్రవ్యాల నియంత్రణ, రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యలను అరికట్టడానికి ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం. ఈ నిర్ణయాల ద్వారా ఆయన తన ఎన్నికల హామీలు నెరవేర్చడం ప్రారంభించారు. అయితే విజయ్ పాలన అట్టహాసంగా మొదలైనప్పటికీ ఆయన ముందు ముళ్ళబాట కూడా ఉంది. ముఖ్యంగా దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి డిఎంకే మరియు ఏఐఏడిఎంకే వంటి పార్టీలను ఎదుర్కోవడమే కాకుండా పతనమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం ఆయనకున్నటువంటి పెద్ద సవాలు. విజయ్ ప్రభుత్వం తన మెజారిటీని అసెంబ్లీలో మే 13వ తేదీలోపు నిరూపించుకోవాల్సి ఉంది. టీవీకేకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి కూటమిలోని కాంగ్రెస్ మరియు ఇతర చిన్న పార్టీలను సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పార్టీల నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ తన పద్ధతిలో పాలన సాగించుకోవడం విజయ్కు ఒక అగ్ని పరీక్ష లాంటిది. టీవీకే నుంచి గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలలో 93 మందికి ఇది మొదటిసారి. పాలనాపరమైన మెలకువలు తెలియని ఈ యువ ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో ఉంచడం మరియు వారి నుంచి ఫలితాలు రాబట్టడం ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యత. అధికారులు మరియు ప్రజాప్రతినిధుల మధ్య ఘర్షణలు రాకుండా చూడడం కూడా అవసరం. రాష్ట్రంపై ఉన్న 10 లక్షల కోట్ల రూపాయల అప్పు విజయ్కు అతిపెద్ద అవరోధం. ఖజానా ఖాళీగా ఉన్న సమయంలో ఉచిత విద్యుత్ వంటి భారీ సంక్షేమ పథకాలను, నిధులు ఎలా సమకూరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పన్నుల పెంపు లేకుండా ఆదాయాన్ని పెంచడం ఆయన ఆర్థిక మేధస్సుకు ఒక పరీక్ష లాంటిది. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యను పూర్తిగా తొలగించడం అంత సులభం కాదు, కానీ దానికోసం విజయ్ ప్రత్యేక బృందాలను, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ వల్ల పార్లమెంటులో తమిళనాడు రాజకీయ బలం తగ్గుతుందని విజయ్ భావిస్తున్నారు. అందుకే దీనిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో అనవసరంగా గొడవ పడకుండానే రాష్ట్రానికి రావాల్సిన లాభాలను, హక్కులను సాధించడం విజయ్ ముందున్న అతిపెద్ద సవాలు. తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఆకలితో ఉన్నారని 2026 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాల తర్వాత ఒక నటుడు, ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిగా రావడం ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. విజయ్ తన ప్రమాణ స్వీకార వేడుకలో చూపించిన నిరాడంబరత, తన ప్రసంగంలో ఉన్న నిజాయితీ ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాయి. దళపతిగా సినిమా తెరపై విజయం సాధించిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజల జీవితాలను మార్చే రంగస్థలంలోకి అడుగుపెట్టారు. మొదటి రోజు తీసుకున్న నిర్ణయాలు ఆయన వేగాన్ని సూచిస్తున్నాయి. అయితే పాలన అనేది కేవలం హామీలు ఇవ్వడం మాత్రమే కాదు, వాటిని అమలు చేయడం కూడా. దశాబ్దాల రాజకీయ వ్యవస్థను సంస్కరించడం ఒక రోజులో జరిగే పని కాదు. మొత్తానికి తమిళనాడులో విజయ్ పాలన ప్రారంభం కావడం ద్వారా ఒక కొత్త రాజకీయ సంస్కృతి పునాది పడింది. యువతకు, మహిళలకు మరియు పేదలకు అండగా ఉంటానని ఆయన చేసిన ప్రమాణం ఎంతవరకు నెరవేరుతుందో కాలమే చెప్పాలి. ప్రతిపక్షాలు వేచి చూస్తున్నా ప్రజలు మాత్రం విజయ్ నుంచి ఒక గొప్ప పరిపాలనను ఆశిస్తున్నారు. తమిళనాడు గడ్డపై సామాజిక న్యాయం, అభివృద్ధి మరియు శాంతి వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ కొత్త యుగానికి స్వాగతం పలుకుదాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు
అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.